ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న భయాన్ని, ఆందోళనని ప్రభా ఈ సమయంలో మీ పాదాల దగ్గరికి తీసుకొస్తుండగా మాకు ఏ విధమైన భయం ఉండాలి, ఏ విధమైన భయం ఉండకూడదు అనే సత్యాలు మాకు బోధిస్తుండగా మీరు మాలో ఉండి మాతో ఉండి మాట్లాడమని, వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, ఏ బిడ్డలో ఏ భయపు ఆత్మ ఏలుతుందో ఆ భయపు ఆత్మ నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే ఫియర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్. మరి దేవుని పట్ల భయము, అలాగే ఈ లోకం పట్ల భయము. మరి దేవుని భయము, లోక భయము, ఈ రెండిట్లలో ఏది నిన్ను ఏలుతుంది, ఏది నిన్ను నడిపిస్తుంది? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, మరి దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనే కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకుందామండి. అది కూడా బైబిల్ని ఆధారం చేసుకొని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, నేను లోకాన్ని ఆధారం చేసుకొని ఏ విషయం కూడా నేను చెప్పను, కానీ లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి బైబిల్ని ఆధారం చేసుకొని నేను వాక్యం చెప్పాలని ఇష్టపడతాను. నా మాటలు ఏదైనా తప్పిదం ఉంటే మొట్టమొదటిగా నన్ను క్షమించమని ప్రతిలాడుతున్నాను. సరే, మరి వాక్యంలోకి వెళ్దామండి. మరి మనకు తెలుసు 1 తిమోతి రాసిన పత్రిక 1:7 మరి ఎంత స్పష్టంగా ఉంటుందంటే, పెరికి కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. పెరికి కలిగిన ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ ఫియర్ అనేది దేవుడు ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చాడు అంటే ధైర్యంని ఇచ్చాడు. మరి నిబ్బరం కలిగి జీవించే హృదయంతో కూడిన ఆత్మని మనకిచ్చి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఎస్, హీ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అస్. ఎవరికి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, దేవుడి మీద ఆధారపడుతున్న వారికి. భయం అంటే నేను 2 ఉదాహరణలు చెప్తానండి నా జీవితంలో. ఉదాహరణలు అంటే అవి సాక్ష్యాలుగా మొట్టమొదటిగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, అందరికీ తెలుసు, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. మరి నేను హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు నాకు 2 విషయాలలో భయం ఉండేదండి. మొట్టమొదటిగా ఏంటంటే, చిన్నప్పటి నుండి అయితే నాకు స్టేజ్ ఫియర్ లేదు, కానీ మరి పెరుగుతున్న కొద్దీ నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడం వల్ల స్టేజ్ ఫియర్ వచ్చిందండి. ఆ స్టేజ్ ఫియర్ వలన మరి ఏమి జరిగిందంటే, నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో మరి సెమినార్ ఇవ్వాల్సిన సమయంలో నేను ఇంటర్నల్ సెమినార్ నిలబడ్డప్పుడు, అంటే ప్రాజెక్ట్ అంతా చేసి మరి నేను నిలబడ్డప్పుడు అక్కడ నేను చెప్పలేకపోయాను. నా మాటలు రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా నా క్లాస్మేట్స్ అండి. నా క్లాస్మేట్స్ ముంతల్ని అంటే ఇంటర్నల్ సెమినార్ నేను ఇవ్వలేకపోయినప్పుడు నేను వెంటనే అక్కడ నిలబడ్డం దానివల్ల నోరు విప్పలేక భయపడి ఏడ్చి మరి వెనక్కి వచ్చేసాను. అప్పుడు అందరూ నన్ను బలపరిచారు, ధైర్యపరిచారు. నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఓదార్చారు, నేను కాదనట్లేదు. ఆ సమయంలో మరి ఆ రీతిగా ఈవెన్ మా హెచ్ఓడి సార్ కూడా పోనీలేని మార్క్స్ ఇచ్చాడు. ఎక్స్టర్నల్ అప్పుడు కూడా నేను సెమినార్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకా ముందుగానే నేను హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్ళేసి ఒక మాట అనేసి, ఏంటంటే, సార్ నేను సెమినార్ ఇవ్వలేను, నా వల్ల కాదు సార్. ఈ సెమినార్కి ఎన్ని మార్క్స్ ఉంటే అవి 0 వేసేయండి సార్, కానీ నేను సెమినార్కి మాత్రం నిలబడను. కావాలంటే వైవా ఇస్తాను, కావాలంటే వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ నేను చేస్తాను ప్రాజెక్ట్కి సంబంధించింది, కానీ సెమినార్ నిలబడి మాత్రం నేను చెప్పను అని అన్నానమ్మా. ఆ సమయంలో మరి ఆయన మరి ఓకే, నా పర్ఫార్మెన్స్ని బట్టో లేకపోతే నన్ను చూసి జాలితోనో నాకైతే మార్క్స్ వేసాడు, కానీ నేను సెమినార్ చెప్పలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నాకు యేసు ప్రభు తెలియదండి. నేను హిందూగా ఉన్నాను, సాయిబాబా భక్తురాలుగా ఉన్నాను. సో అంటే పెరిగితనం అనేది భయంకరంగా నాలో ఉండేది. ఇంకొకటి కూడా ఉదాహరణ చెప్తాను. బల్లి అంటే నాకు భయం అండి. హల్లెలూయా, బల్లి అంటే ఎంతమంది భయపడతారో నాకు తెలియదు, కానీ నాకు ఒక రూములో బల్లి ఉందంటే, వాష్రూమ్లో బల్లి ఉందంటే ఇంకా నేను అక్కడ అడుగే పెట్టను. అదన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా రూమ్లో గ్యాప్లో. ఆల్మోస్ట్ దేవుని నమ్ముకున్నంత వరకు కూడా నాకు అది చాలా భయంకరమైన భయం అనమాట. బల్లి అంటే అది ఒక అసహ్యం మాత్రమే కాదు, భయంకరమైన. ఆ రూమ్లో బల్లి ఉంటే ఇంకా ఆ రోజు రాత్రి నేను నిద్రపోయేదాన్ని కాదు. అలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళాను. కానీ ఏ రోజైతే దేవుని ఆత్మ నన్ను కమ్ముకొని మరి చనిపోవాల్సిన నన్ను బ్రతికించాడో దేవాది దేవుడు, ఆ క్షణం నుండి అసలు బల్లిని చూసినా నేను భయపడట్లేదు. అలాగే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, కానీ మరి సెమినార్ విషయంలో భయపడ్డాను నేను. మరి ఏ రీతిగా వాక్యం చెప్పగలుగుతున్నాను అంటే దీనికోసం మరి అప్పుడన్నా నాకు ఆ ఇంజనీరింగ్లో ఫ్రెండ్స్ అన్నా ధైర్యం చెప్పారు, కానీ ఇప్పుడైతే నాకు ధైర్యం చెప్పలేదు, నువ్వు భయపడొద్దు అని చెప్పిన వాళ్ళు నాకు లేరు. నాకు ఈ 1 తిమోతి 1:7 మరి నేను దాన్ని కన్ఫెస్ చేయడానికి, దాన్ని పట్టుకొని ఒప్పుకోలు చేసుకోవడానికి, ప్రార్థించడానికి కూడా ఈ వాక్యం నాకు తెలియక ముందుగానే నాలో ఆత్మదేవుడు కార్యం చేశాడు. ఏంటంటే ఆ స్పిరిట్ ఆఫ్ ఫియర్ని కంప్లీట్గా తీసేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇందుని బట్టి నిజంగా
సగర్వంగా చెప్పుకుంటున్నానండి దేవాది దేవుడు నాలో చేసిన అంతరంగ కార్యాల గురించి. ఇది నేను కోరుకుంటే అవి తొలగించబడలేదు, కానీ వాటికవే మరి తొలగిపోవడం అనేది దేవుని కార్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారానే సమస్తం సాధ్యం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని చెప్పిన ఆయన వాక్యము అనేది నా పట్ల ఎన్నో విషయాలలో నెరవేర్చబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి మరి ఎంతోమంది మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీలో ఎలాంటి భయం ఉన్నానో దయచేసి ఆ భయం నుండి బయటకు రావాలని ఈరోజు వేడుకుంటున్నాను. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ విషయంలో ఎంత భయం అనేది ప్రపంచాన్ని గత సంవత్సరంన్నర నుండి మరి ఏలుతుందండి. ఆ భయం అనేది ఈ లోకాన్ని ఏలుతుంది. అది దేవుడి నుండి వచ్చిందా, దయ్యం నుండి వచ్చిందా, చైనా నుండి వచ్చిందా అనేది ఇక్కడ నా ప్రస్తావం కాదు. కానీ ఒక్కటండి, దేవుడు పెరిగగలిగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. అవును, బ్రతుకుతావా క్రీస్తు కోసం బ్రతుకు, చస్తావా దేవుని నామంలో నిద్రించు అని చెప్పేసి నీ ఆత్మతో నువ్వు మాట్లాడి బలపరచుకోమని ఈరోజు నేను చెప్తున్నానండి. అవును, పెరిగగలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ ధైర్యంతో కూడిన ఆత్మని దేవుడు మనకిచ్చాడనే సత్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించవలసిన వారిగా ఉన్నామండి. ఇది సమయం అని చెప్తున్నాను. అవును, కోవిడ్ న్యూస్లు చూస్తున్నాము, రాజకీయాల న్యూస్లు చూస్తున్నాము, లేకపోతే వీరికి ఇదైంది వారికి అదైందని చూస్తూ ఉన్నాము. ఆయనను ప్రపంచం ఆగిపోలేదు కదండి. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాము. ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అవును, వాక్యానుసారంగా కాకపోవచ్చు, కానీ లోకానుసారంగా ఎన్నో భయాందోళనమైన పరిస్థితులు అడుగు పెడితే యాక్సిడెంట్స్, లేకపోతే మానభంగాలండి, భయంకరమైన వేదనలు, మరి ఆస్తి వివాదాలు, లేకపోతే కోర్టులో కేసులు, మరి ఎన్నో అండి. అసలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటిని బట్టి భయపడ్డామా అంటే ఆలోచన చేస్తాం, అయ్యో ఇలా ఉందని. కానీ ఇప్పుడు మాత్రం ఈ కోవిడ్ అనేది మాత్రం ప్రపంచాన్ని ఆపివేసింది, ప్రపంచాన్ని మరి తలకిందులుగా మార్చివేసిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కోవిడ్ అనేది ఎందుకు వచ్చింది అనేది మరొక్కసారి నేను చెప్తున్నాను. మనకి తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవుడికి తెలుసు కదండి. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు, ఆయన ప్రమేయం లేకుండా ఏది కూడా అనుమతించబడదని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుల్లో నిబ్బరంగా ఉండండి. ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన ఆ కోవిడ్ని నిర్మూలం చేస్తాడా, లేకపోతే దాన్ని అనుమతిస్తాడా, అది ఆయన చిత్తమే ఉంది. కానీ నా బాధ్యత ఏముందంటే, ఇదిగో ధైర్యము చెడకుండా ధైర్యముతో నిలబడాల్సిన వారిగా మనం ఉన్నామని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను టాపిక్కి డివియేట్ అవుతున్నానేమో నాకు తెలియదు, కానీ పరిస్థితులను బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దీవెనలు ఉంటాయని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకం అంటే ఇప్పుడు ఒకవేళ అంటే దేవుని పట్ల మనకి భయం అనేది ఉంటే, దేవుడి పట్ల మనకి భయం ఉండాలంటే, దేవుని పట్ల భయం అంటే పెరిగితనం కాదు. అమ్మో దేవుడు ఏం చేస్తాడు, నాశనం చేస్తాడని ఆ భయం గురించి కాదు. అవును, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అనే ఒక ధైర్యంతో కూడిన మరి భయం అనేది మనకు ఉండాలంట. ఎలా అంటే, ఒక తప్పు చేసే ముందే కావచ్చు, ఒక పాపం చేసే ముందే కావచ్చు, లేకపోతే ఒక అడిగేసే ముందే కావచ్చు, ఇదిగో నువ్వు ఒక ఆలోచన చేసే ముందే కావచ్చు, ఇదిగో అవును దేవుడికి భయపడి దేవునికి ఇష్టానుసారమైన నిర్ణయాలను తీసుకోవడం అనేది అది ఫియర్ ఆఫ్ గాడ్ అండి. అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. అలాంటి భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉంటే, అలా దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడికి ఇది నచ్చుతుంది, దేవుడికి ఇది నచ్చదు అనే ఒక తలంపులను చేసినప్పుడు నువ్వు దేవునిలో భయపడుతున్నావు, దేవుని గురించి భయపడుతున్నావు, దేవునిలో నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అనే దానికి నిదర్శనం. అలాంటి భయభక్తుల వలన మనకి దీవెనల ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే లోకానుసారమైన భయం అనేది నీలో నాలో ఉంటే అది నాశనానికి దారి చూపిస్తుంది, మనకి నాశనమే చేస్తుంది. అది ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అండి. అది ఎలాంటి డిస్ట్రక్షన్లోకి తీసుకొస్తుంది అంటే, ఎలా అంటే కొంతమంది ఉంటారు ఎలాంటి అంటే, అవునా ఇప్పుడు మూఢనమ్మకాలండి. మూఢనమ్మకాలు అనేవి నిజంగా చెప్పాలంటే మూఢనమ్మకాలే కావచ్చు, అబద్ధాలే కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే సాతాను నుండి వస్తాయి. ఈ సాతాను నుండి వచ్చినవి ఏం చేస్తాయంటే, ఆ మూఢనమ్మకాలు ఇప్పుడు పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే ఇంకేదో ఎదురొచ్చింది, ఇది అవును ఇప్పుడు నేను ఈ పని చేస్తే నాకు ఇది అవుతుందని చెప్పేసి వాళ్ళు లోకాన్ని బట్టి మరి దేవుని నుండి కానీ దాన్ని బట్టి వాళ్ళు భయపడుతున్నప్పుడు అదే వారికి జరుగుతుంది. అదే వారికి అంటే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో, వాళ్ళు ఎలా అనుకుంటారో అదే వాళ్ళు ఆ మెడిటేషన్ని బట్టి వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు అని చెప్పేసి. అవును కదా, అవును ఇది మళ్ళీ ఏమంటారంటే అది జరిగింది కదా అంటారండి. అది నిజం చెప్పాలంటే అది ఎదురు రావడం వల్ల వాళ్ళకి నష్టం కలగలేదు, కీడు జరగలేదు, కానీ వాళ్ళు అనుకోవడం వలన అది జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో నేను కూడా హిందూగా ఉన్నప్పుడు మరి ఇలాంటి మూఢనమ్మకాలు అయితే నేను నమ్మలేదు, కానీ కొన్ని విషయాలలో మరి పాటించేదాన్ని. కొన్ని విషయాలు సరే పెద్దవాళ్ళు చెప్పిన మాట సద్దన్న మూట అన్నట్టుగా మరి నేను కొన్ని పాటించాల్సిన పరిస్థితి పాటించినప్పుడు అయ్యో ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. అవునండి, నాకైతే ఏ కీడు రాలేదు, నేను నమ్ముతున్నాను, నాకంటే ఇలాంటి పరిస్థితి రాలేదు. అలా నేను వాటిని
వాటిని అనుసరించలేదు నేను కాదు, కానీ కాకపోతే వాళ్ళు చెప్పినట్టు వినడానికి మాత్రం ప్రయత్నించేదాన్ని, వాటిని కొట్టిపడేసేదాన్ని కాదు, ఆచరించేదాన్ని కాదు, కానీ కొట్టిపడేసేదాన్ని కూడా కాదండి. కాకపోతే అవును కదా, సరే జాగ్రత్తగా ఉందాం, అవును కదా అలా అనుకునేదాన్ని. తెలియకుండానే వాటి విషయంలో భయం అనేది నాలో వచ్చిందని నాకు అప్పుడు అర్థమైంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో, ఏ ఆచారాలు నేను పాటించలేదు, ఏ ఆచారాల గురించి నేను వెళ్ళలేదు. అవును దేవుడు ఈ రకంగా నాకు విడుదలించినప్పుడు నాకు గొప్ప ధైర్యం వచ్చింది. ఏంటంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అన్నీ కూడా దేవుని వలన కలిగినాయి కాబట్టి, దేవుని కంటే గొప్పగా ఆయన చేతిలో నేను చెక్కబడ్డాను, రూపించబడ్డాను కాబట్టి మరి దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా మరి దేవుడు మన కోసం పెట్టినవే కాబట్టి వాటిని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, వావి మనల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని చూసి అవి భయపడాలి అని చెప్పేసి నేను ఒక ధైర్యాన్నిలోనికి వచ్చాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అంటే అవేవి మనల్ని ఏమీ చేయలేమని ఒక మనోధైర్యం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మరి ఈరోజు చూస్తే డు నాట్ ఫియర్, డోంట్ ఫియర్ అని చెప్పేసి, భయపడవద్దు అని చెప్పేసి మరి బైబిల్లో కూడా 365 సార్లు, అంటే దినానికి ఒక రోజు చొప్పున మేబీ 366 సార్లు కూడా ఉండవచ్చు, మరి సంవత్సరానికి ఒకసారి ఒక సంవత్సరం మరి 66 రోజులు కూడా వస్తాయి కదండి. ఆ రకంగా చూసినప్పుడు మరి నేను నమ్ముతున్నాను ఏంటంటే 366 సార్ల బైబిల్లో డు నాట్ ఫియర్ అని చెప్పేసి మరి రాయబడిందంట. భయపడవద్దు అని చెప్తున్నాడు దేవుడు. మరి ఇంకా దేని గురించి నువ్వు భయపడుతున్నావు? నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావా, లేకపోతే లోకస్తులు ఆలోచించినట్టుగా నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని భయపడుతున్నావా, లేకపోతే ఈరోజు నాకు కోవిడ్ వచ్చింది ఏం పరిస్థితి అని భయపడుతున్నావు? నిజమండి, చాలా బాధాకరమైన విషయం. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది కోవిడ్ ద్వారా మరణించారు, మరి కోవిడ్తో బాధపడుతున్నారు. దాన్ని బట్టి మరి నేను ఏమని ప్రార్థన చేయాలో నాకు తెలియట్లేదు. నేను దేవుని ప్రశ్నించేదాన్ని కాదు, కానీ ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడో మనకి తెలియదు. కానీ ప్రార్థిద్దామండి, దేవుని ఆశ్రయిద్దాం. దేవా, నీ రక్తంలో ఉన్న జీవం మాకు దయచేసి, మాకు స్వస్థతను దయచేసి. నిజమే, ఈ లోకంలో పుట్టుక కంటే మరి మరణం గొప్పదని బైబిల్ చెప్తుందని, నీతిమంతుల మరణం దేవునికి ప్రీతికరం అని చెప్తున్నది. కాబట్టి మనం క్రైస్తవులుగా మన మరణం అనేది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. కానీ మరి ఈ రకంగా కోవిడ్ వలన మరణమో లేకపోతే ఇంకే దేని వలన మరణం అనేది మనం పొందుకోకూడకుండా ఈ భయం నుండి మనం విడుదల పొందుకుందాం. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఎందుకు కోవిడ్ వల్ల చనిపోతున్నారు అంటే దేవుడు తప్పు చేస్తున్నాడా? తన బిడ్డలు ఎందుకు కోవిడ్ వల్ల చనిపోతున్నారంటే నేను అనుకుంటున్నాను భయం అనే తలుపును వాళ్ళు తీయడం వల్ల అలా చచ్చిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ తీర్పు తీర్చడానికి లేను, కానీ నాకు వేదన కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది. ఈ ప్రశ్నలకి నా దగ్గర కూడా జవాబు లేదమ్మా. నేను మీలాంటి దాన్నే, కాకపోతే నేను దేవుని అడుగుతున్నది ఒకటే, ప్రభా ఈ కోవిడ్ చాలు ప్రభా, ఇంకా ఈ లోకాన్ని ఏలుతున్న ఈ కోవిడ్ నుండి మరి మా మానవాళికి, ఈ లోకానికి విడుదల దయచేయమని మాత్రమే మనం ప్రార్థన చేయగలం. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. సరే, మరి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. వెన్ లార్డ్ కమ్స్, మరి రెండో రాకడ గురించిన సత్యాలు కూడా నేను ఈరోజు ఈ క్షణంలో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మరి దేవుడు వచ్చిన సమయంలో అంట, మరి కీర్తనకారుడు 96వ అధ్యాయంలో మనం చూసినప్పుడు క్లియర్గా అక్కడ రాయబడుతుంది ఏంటంటే, అన్యజనులకు చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ముడుచుకుంటున్నావా, ఇదిగో కోవిడ్ వచ్చింది ఎట్లా ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసి, ఇదిగో మరి నిజమే జాగ్రత్త పడాలి, లాక్డౌన్ పాటించాలి, మరి మన పెద్దలు అంటే మన అధికారులు ఏం చెప్తారు మనం పాటించాలి. నిజమే, అవన్నీ పాటిద్దామండి ఖచ్చితంగా. కానీ మనం చేయవలసిన మాట ఒకటి ఉంది, మన సత్యం ఒకటి ఉంది ఏంటంటే, ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు నువ్వు స్వార్థ బోధిస్తావు, ఈ సమయంలో కాకపోతే ఎప్పుడు నువ్వు అన్ని జనం చెప్తావు. కీర్తనకారుడు 96వ అధ్యాయం నేను ధ్యానించినప్పుడు ఏమైనా అవునండి, మొట్టమొదటిగా కోవిడ్ వచ్చిన కొత్త దినాలలో నేను దేవుని సన్నిధిలో ఒక 3 రోజుల ఉపవాస ప్రార్థన నుండి, ప్రభా ఈ 3 రోజులలో అవునండి నిజంగా చెప్తున్నాను, ఈ 3 రోజులలో మా మేనల్లుడితో కూడా నేను ఛాలెంజ్ కట్టానండి. నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నాను, కానీ ఏదైనా సరే తను అన్యుడు, అంటే మా ఇంట్లో వాళ్ళు ఇంకొకరు రక్షణలకి రాలేదు, వాడు కొద్దిగా దేవుడిని నమ్మాలని నమ్మించవచ్చు కదా వాడిని కూడా అనే ఒక తలంపుతో నేను ఊరికే ఎట్లా పోతుందా ఈ కోవిడ్ అని వాడు అడిగినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను 3 రోజుల్లో దేవుడు తీసేస్తాడు అని చెప్పేసి ఒక ఛాలెంజింగ్గా నేను చెప్పాను. ఎందుకంటే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదండి. ఆఫ్టర్ ఆల్ ఈ కోవిడ్ ఎంత అని చెప్పేసి నేను కూడా విర్రవీగానండి నా మనసులో. నేను కోవిడ్ని నేను హెచ్చించట్లేదు, కానీ నా మనసును నేను హెచ్చించుకున్నాను. ఆ సమయంలో హెచ్చించుకొని ఖచ్చితంగా నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను రా, నా దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి నేను అన్నప్పుడు 3 రోజులు దాటింది, 30 రోజులు దాటింది, జవాబు మాత్రం రాలేదు. అంటే కోవిడ్ మాత్రం పోలేదు ఆ సమయంలో. మరి అంటే లాక్డౌన్ వచ్చింది, ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది, 3 నెలలు భయంకరమైన లాక్డౌన్ గుండా మనం వెళ్ళాం. మరి మరణాలు
చూసాము. మరి అలాగే ఎంతోమందికి ఆ వ్యాధి వచ్చింది, మరి విడుదల పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు, చనిపోయారు. భయం 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 అనేది ఉంది. అవునండి, నేను మొదటి దినాల గురించి మాట్లాడుతున్నాను. అయితే ఆ 3 రోజులు నాకు ఇచ్చిన మాట ఏంటంటే 96వ కీర్తన నాతో మాట్లాడండి. 96వ కీర్తనతో నాతో స్పష్టంగా క్లియర్గా దేవుడు మాట్లాడాడు. ప్రభా, ఇదెందుకు నువ్వు తీస్తలేవు, నువ్వు తీయచ్చు కదా అన్నప్పుడు, బై ద ఎండ్ ఆఫ్ ద 3rd day ఆఫ్ మై ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫర్ దిస్ కోవిడ్ తీసేయడం గురించి అన్నప్పుడు 96 కీర్తనతో నాతో మాట్లాడాడండి. నేను తీసి చదవట్లేదు కానీ చెప్తున్నానండి, నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ చూస్తే ప్రభువు రాబోతున్నాడు కాబట్టి సిద్ధపడండి అని క్లియర్గా ఉంటుంది. సిద్ధపడండి ఉంది. అయితే ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ఏంటంటే ఆనందించండి, సంతోషించండి, గంతులేయండి అని ఉంది. ఇదేంటి ప్రభా, నీ రాకడ వస్తే సంతోషమే, గంతులేయడమే, అది సత్యం. ఆమేన్, అవునుగాక అయింది. మాలాంటి వాళ్ళ కోసం, నీ కోసం నిరీక్షిస్తున్న వారి కోసం నిజమే. కానీ ఇప్పుడు ఏంటి ప్రభా, అందరం భయంతో ఉన్నాం, పిరికితనంతో ఉన్నాం. ఎంత గొప్ప అభిషక్తుడైనా కానీ కన్నీటి భయంలో ఉన్నాడు ప్రభా. మరి ఎలా నువ్వు ఆనందించమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది రాకడికి సమయం కాదా? మరి ఇది నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పైన వచనాలను జ్ఞాపకం చేసిన అక్కడ 2 చోట్ల రాయబడి, అన్యజనులకి చెప్పండి, అన్యజనులకి కూడా చెప్పండి. ఇది భయపడవలసిన సమయం కాదు, ఇది రాకడ సమయం. కాబట్టి దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పండి. అదేంటి మరి దేవుడు కోవిడ్ తీసేయాలి కదా, మరి ఏది మీ దేవుడు అని చెప్పేసి ఎంతోమంది అన్యులు ప్రశ్నించారండి, మనల్ని దూషించారు, దేవుడిని దూషించారు. ఎక్కడ మీ దేవుడు? మరి అద్భుతాలు సూచక్రియలు అన్నారు కదా, ఈ కోవిడ్ని తరవండి, మరి అదన్నారు కదా, ఇదన్నారు కదా అని కూడా మరి ఎంతోమంది మరి నోరు జారారు. మనం విన్నాము, నేను విన్నాను ఎన్నో మాటలు. అంటే వాళ్ళకి నేను జవాబు ఇవ్వట్లేదు ఈ సమయంలో. కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏదో జరగదు. కాబట్టి అవును, దీనికి కర్త దేవుడు కాకపోవచ్చు, మరి కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుడి అనుమతి లేకుండా ఏది జరగదు. కాబట్టి మనము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాము. దేవుని రాకడ సమీపిస్తుంది అన్న మాట ఆమేన్, సత్యం, అవును గాక. అది నిజమండి, అది నాకు దేవుడు చెప్పాడని కాదు. అంతే దినములో జరగవలసిన సంఘటనలన్నీ కూడా జరుగుతుండడం వల్ల నేను చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుని రాకడ సమీపిస్తుంది. ఇంకా సంవత్సరమా, 2 సంవత్సరాల, 2000 సంవత్సరాల అనేది నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా దేవుని రాకడ మాత్రం సమీపిస్తుంది. అవునండి, మనము వెనకకి తిరిగి చూస్తే నీ వయసు ఎంత ఉంది అనేది చూస్తే, ఒకళ్ళు 10 ఏళ్ళ వాడివా, 20 ఏళ్ళ వాడివా, 30 ఏళ్ళ వాడివా అని అన్నప్పుడు ఖచ్చితంగా నీ ఆయుష్ పెరుగుతున్న కొద్దీ నువ్వు ఏమని ఆలోచించాలి తెలుసా? మనమేం ఆలోచిస్తాం జనరల్గా, ఒక మనిషిగా మనం ఎలా చేస్తామంటే, ఆయుష్ పెరుగుతుంది కాబట్టి నా మరణం దగ్గరకు వస్తుంది, ఇంకా నేను చేయాల్సింది ఇప్పుడే చేసేసేయాలి, ఇంకా అయిపోయింది అని మన ఆయుష్ పెరుగుతున్న కొద్దీ మనమేమనుకుంటాము అంటే, ఒక మనిషి నైజంగా మనమేమనుకుంటాం, ఇంకా అయిపోయింది అమ్మ, టైం అయిపోయింది, ఏమో నేను ఇది సాధించాలి, ఇది చెయ్యాలి అని చెప్పేసి అట్లా ఆలోచన చేస్తాం. ఇంకా అయిపోయింది, ఇంకేముందిలే జీవితం, ఇంకా ఏదో గడవనిలే అని చెప్పేసి నిర్లక్ష్య స్వభావంతో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి మరి నువ్వు 50 ఏళ్ళు దాటితే, 50 ఏళ్ళ తర్వాత నువ్వు ఇంకెన్నేళ్ళు బతుకుతావు అనేది దేవుని చిత్తం. కానీ ఒక్కసారి 50 సంవత్సరాల జీవితంలో దేవుడు నీ పట్ల చేసిన కార్యములను జ్ఞాపకం చేస్తూ మనం జీవించగలిగితే మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉంటాయండి. మరి దాని విషయంలో ఆలోచన చేసినప్పుడు మనకి కృతజ్ఞత వస్తుంది, ప్రార్థన వస్తుంది, దేవుడు చేసిన కార్యాలు వస్తాయి, మనం భయపడిన సంఘటనలను దేవుడు ఇట్లా విడిపించడనేవి గుర్తుకొస్తాయి. క్రైస్తవులకి కావచ్చు, అన్యులకే కావచ్చండి. మరి నిజం చెప్పాలంటే దేవుడు చేసిన కార్యాలు గొప్పవి, దొడ్డవి, ధ్యానించడానికి మన జీవిత కాలం సరిపోదు. కాబట్టి వాటిని తలంచుకుని హ్యాపీగా మనం ముందుకు ఉండాలి, మనం ముందుకు సాగుదాము. ఏదేమైనా ముందుకు సాగుదాము, జరగవలసింది ఏదో ఎట్లయినా జరుగుతుంది. కానీ నా జీవితంలో భయం అనేదాన్ని మన జీవితంలో ఏలనివ్వకుండా దేవుని పట్ల భయము కలిగి దేవుని కోసం జీవిస్తూ, దేవుని నామంలో ప్రార్థిస్తూ, దేవుని లాగా జీవించడానికి ప్రయాసపడుతూ, ఆయన పోలికలో మార్చడానికి మనం నిలబడినప్పుడు మన జీవితము సమాధానపూర్వకంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అవును, నిజంగా సమాధానపూర్వకంగా ఉంటుంది. గత సంవత్సరంలో నేను చెప్తున్న మాట ఏంటంటే, మరి నేను ఒక్కొక్కసారి నేను పరిశీలన చేసుకుంటున్నానండి. లాస్ట్ ఒక 1 మంత్ నుండి, ప్రభా నా జీవితం ఇప్పుడు నులివెచ్చిన జీవితంలో ఉందా నాకు అర్థం కావట్లేదు ప్రభా. మరి అలా అని చెప్పేసి మరి ఆ మండుచున్న పొదలాగా నీ కోసం మండుతున్నట్టుగా కూడా లేదు ప్రభా. ఎందుకంటే ఏ పరిచర్య లేదు ప్రభా, ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పట్లేదు ప్రభా. ఏదో 2-3 ఫోన్ కాల్స్ వస్తే ప్రార్థన చేస్తున్నానేమో, అంతకంటే మించి నేనేం చేయట్లేదు. ఎందుకంటే నాకు సంఘం లేదండి, నేను అది ఓపెన్గా చెప్తున్నాను. నాకంటూ సంఘము లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, కూడికలు లేవు, మరి ఇన్విటేషన్స్ లేవు. ఉన్నదల్లా ఒక్కటే ఈ గాస్పెల్ టీవీ ద్వారా. మరి సరే, నేను వారానికి ఒక వాక్యం అనేది నేను టెలికాస్ట్ చేపిస్తున్నానేమో, అంటే టెలికాస్ట్ ఇస్తున్నానేమో. ఈ మాటలు ఈ అర్ధగంట ఏం చెప్పాలో కూడా నాకు తెలియకున్నా, ఎంత చెప్పాలనుకున్నా అర్ధగంటలో చెప్పలేని సమయం. కాబట్టి ప్రభా నేను ఏమి చేయట్లేదు ప్రభా. నేను నిజంగా మరి ఒకప్పుడు పరిగెత్తాను కదా, ఇప్పుడు నా లోపల ఉన్న నీ అగ్ని చల్లారిందా, నీ కోసం ప్రయాసపడాలన్న తలంపులు చల్లారినాయా, లేకపోతే నులివెచ్చిన జీవితంలో నేనేం చేయలేని
నిస్సహాయ స్థితిలో ఉన్నానని మరి నన్ను నేను మరి మభ్య పెట్టుకుంటున్నానా అని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ఒక 1 month నుండి నేను గమనించిందల్లా ఒక్కటేంటంటే సమాధానాన్ని నేను అనుభవిస్తున్నానండి. అవును, దేవుని యొక్క సమాధానం, ఆ సమాధానం కూడా ఒక్కొక్కసారి ప్రభా ఇది సమాధానమా, మళ్ళీ నులివెచ్చిన జీవితమా అంటే నాకు ఏ స్పర్శ అంటే ఏ స్పందన లేని పరిస్థితిలో నేను గుండెళ్తున్నాను కూడా నేను దేవుని ప్రశ్నిస్తూ నన్ను పరిశీలించినప్పుడు ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చిన సంవత్సరంలో ఆ సమయంలో కోవిడ్ అంటే ఆరంభ దినాలలో ఉన్న భయము, పెరిగితనము, మరి అప్పుడు ఆ రోషం అదంతా కూడా ఇది పోవాలి అని చేసిన ప్రార్థన జీవితం అయితే నాలో లేదు. ఆ పెరిగితనం నాలో అయితే లేదు. అయ్యో ఏంటి పరిస్థితి అనేది నాలో లేదు. కానీ ఇదిగో ఈ 96 కీర్తన లాస్ట్ ఇయర్ నాకు చెప్పినాడు. కానీ ఇప్పుడు నాకు ఆ అన్య జనులకి మీరు చెప్పవలసిన వారిగా ఉన్నారనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దానికోసం ప్రభా మన ద్వారాలు తెరవకుండా నేను ఎలా చేస్తాను ప్రభా, ఒంటరిదాన్ని మరి నేను ఎట్లా ప్రయాసం చేయాలి అనేది నేను అడిగినప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తున్నాడండి. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, సమాధానం అనేది నన్ను ఏలుతుంది. నిజమే, ఈ లోక సంబంధమైన సమాధానం మనకి తృప్తినివ్వదు, నెమ్మదినివ్వదు. కానీ ఇదిగో ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనకి తెలుసు, ఆయన నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు, గొప్ప దేవుడు, ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుందటండ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు ఒక మాట అనేదాన్ని, నాకంటూ ఏమీ లేదండి, నాకంటూ ఏమీ రాదు, నాకంటూ ఏమీ లేదు. అది ఆత్మీయ జీవితంలోనే కావచ్చు, ఫిజికల్ జీవితంలోనే కావచ్చు, ఏ విషయంలో చూసినా కానీ నాలో ఏమీ లేదు, నాతో ఏమీ లేదు. కానీ నాలో ఉన్నదల్లా ఒకటే ఏంటంటే యేసు కోసం జీవించాలి, యేసు కోసమే బ్రతకాలి, ఆయన కోసం ఏదన్నా చేయాలని ఒక తపన తప్ప నా జీవితంలో ఇంకేమీ లేదండి. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రయాసంలో నేను ముందుకు సాగుతుండగా ఎన్నో ఒడిదుడుకులు నాకు వచ్చాయి, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు. నిజం చెప్తున్నానండి, నిజంగా మొన్నటి దినమున చెప్తున్నాను. కానీ ఈ ఒక 1 month నుండి నేను దేవునితో గడపడం అంటే దేవునితో ధ్యానిస్తున్న సమయంలో నాకు అర్థమైందంటే మహాత్మా గాంధీ అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, నా టాపిక్ నిజమే, ఫియర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్. ప్రపంచం గురించి భయపడ్డము, దేవుని గురించి భయపడ్డమా అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన వాడిగా ఉన్నావని చెప్పేసి ఈరోజు నేను చెప్తున్న మాట. మహాత్మా గాంధీ రక్షణలోకి వచ్చాడన్న విషయం అందరికీ తెలుసు, క్రైస్తవులమైన మనకి తెలుసు కదండి. కానీ ఆయన ఏం చేశాడు అంటే ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప కార్యం ఆయన చేశాడు. వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు. ఉప్పు సత్యాగ్రహం అనే పేరు ఎందుకు వచ్చిందండి? ఉప్పు గురించిన మాట బైబిల్లో నేర్చుకున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, అంటే నాకంత హిస్టరీ తెలియదు, కానీ బట్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆయన వేసిన మెయిన్ కారణాలు, స్వతంత్రానికి కారణాలు ఉప్పు సత్యాగ్రహం. ఆ ఉప్పు అనేది నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు, ఉప్పు సారం తగ్గితే అనే మాటల్ని బట్టి నేను అనుకున్నాను అది ఆయనకి దర్శనం, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇచ్చుంటాడు. దాన్ని బేస్ చేసుకొని ఆయన దాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్రం తీసుకురాగలడానికి కారకుడయ్యాడని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పింది ఆయనే కదండి. మరి అంత గొప్ప వ్యక్తి, బైబిల్ని ఆచరించి జీవించిన వ్యక్తి అంట. మరి నేను క్రైస్తవుడిని చెప్పుకోవడానికి మరి సిగ్గుపడుతున్నాను అన్నాడు. అంటే క్రీస్తుని బట్టి సిగ్గుపడలేదంట, కానీ క్రైస్తత్వం అంటే నాకు కోపం వస్తుంది అని అన్నాడు. అంటే క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నాడు. నిజమే, మనం కూడా అలాంటి జీవితం జీవిస్తున్నాం, అలాంటి పరిస్థితులు మనం ఉన్నాము అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఈ 13 సంవత్సరాల నా జీవితంలో మరి సరే బయట వాళ్ళ నుండి వచ్చిన పోరాటాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ క్రైస్తవ లోకంలో ఉన్న పోరాటాల గురించి నేను మాట్లాడుతున్నాను. మరి ఒక సంఘంలో జరిగిన సంఘటనల గురించి, మరి ఈ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఎదుర్కొంటున్నాము అంటే దుష్టుడు మరి క్రైస్తవులని అభిషక్తుల్ని వాడుకొని ఇంకొక అభిషక్తుని మీద పెడుతున్న బాణాలని బట్టి నిజంగా చల్లారిపోతున్నాము, బాధపడుతున్నాము, వేదన పడుతున్నాము, ఆగిపోతున్నాము. నిజంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ ప్రణాళిక ఏమై ఉంది అంటే దేవునికి స్వాతంత్రం తీసుకురావడం, బేసింగ్ బైబిల్ని బేస్ చేసుకొని. అంతే అండి ఆయన పిలుపుకు తగ్గట్టుగా ఆయన జీవించాడు. ఆయన పిలుపుకు తగ్గట్టుగా బైబిల్ని ఆధారం చేసుకొని ఆయనకిచ్చిన పని అయితే ఉంది. మరి నిన్ను చూసుకుంటాను. మనం ఒక క్రైస్తవులమైతే మనకేం బాధ్యత ఉందండి? ఇప్పుడు ఒక సేవకురాలుగా నేను చెప్పగలిగింది ఏంటి? అవును, దేవుని కోసం అన్నీ వదిలేశాను, జాబ్ వదిలేశాను, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ని చదువును పక్కకు పెట్టేశాను, కుటుంబాన్ని పక్కకు పెట్టేశాను, దేవుడు తప్ప ఇంకేది వద్దు, దేవుని సేవ చేయాలని సమర్పించుకున్నాను నేను. మరి నాకంటూ ఒక దేశ విడుదల పని లేదు, ఒక వేరే బాధ్యతలు అనేవి నాకు లేదు, కుటుంబ బాధ్యత కూడా నాకు లేదండి. మరి అలాంటప్పుడు నాకు ఉన్నదల్లా దేవుని సేవ చేయాలనే బాధ్యత. మరి అతనికి మహాత్మా గాంధీ గారికి ఆ బాధ్యత ఉంది.
ఏది దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి నమ్మి దేవుని ద్వారానే దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని ఎవరి సపోర్ట్ లేకుండా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను మరి మనుషులు లేకుండా, క్రైస్తవులు లేకుండా మరి ఏ రీతిగా నేను ఈ లోకానికి మరి నాకు కలిగి ఉన్న ఈ పరిచర్యని నేను చేయగలను అని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, డు నాట్ ఫియర్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి నువ్వు భయపడకు, వారి గురించి నువ్వు ఆలోచన చేయకు. మరి ఒక మహాత్మా గాంధీ తన అంతరంగంలో దేవుని దాచిపెట్టుకొని ఇంత గొప్ప కార్యం చేస్తే నువ్వు నేను కూడా చేయగలము. అవునండి, గురి వద్దకే మనము ప్రయాణం చేద్దాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కోవిడ్ అనేది నేను ఆటంకపరచదండి, లేకపోతే నీ జాబు నేను ఆటంకపరచకపోవచ్చు, కానీ నిన్ను నువ్వే ఆటంకపరచుకుంటున్నావా? నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ భయపు ఆత్మ ద్వారా నువ్వు ఆటంకపరచబడుతున్నావేమో. మనుషుల ద్వారా ఆటంకపరచబడ్డాము ఇన్ని రోజుల నుండి, మనుషుల ద్వారా త్రొక్కబడ్డాం, మనుషుల ద్వారా మోసపోయాము, మనుషులను నమ్ముకొని మరి నిరాశాశ్రయం అయిపోయాము, మనకంటూ మార్గం లేకుండా తయారైపోయాము. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజు నుండి భయపడవద్దు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్తున్న దేవుని మాటని పట్టుకొని వి ఆర్ ద ఓవర్కమర్స్. అవును, ఆయన బిడ్డలమే ఉన్నాం, ఆయన బిడ్డలమైతే ఆయన వారసులు ఉన్నాం. కాబట్టి ఆయన వారసత్వం ఏంటి అనేది మనం చూసుకొని ఆయనలాగా జీవించడం, ఆయనలాగా గెలపడం. అవునండి, యేసు ప్రభు వారికి ఓటమి అనేది లేదు, కాబట్టి నీకు నాకు ఓటమి అనేది లేకుండా ముందుకు సాగుదాము, ఈ సమాధానాన్ని మనము పొందుకుందాము. ఇదే అండి నిజమైన పరలోక సమాధానం అని నేను చెప్తున్నాను. నేను చాలా మందితో ఒక మాట అంటాను, ఏంటి అంటే, ఇదిగో నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూస్తే నేను జీవించిన నా జీవిత కాలంలో క్రీస్తుతో కావచ్చు, క్రీస్తు లేకుండా జీవించిన జీవితంలోనే కావచ్చు, పెద్ద పెద్ద తుఫాను లాంటి జీవితం నాది. పెద్ద పెద్ద తుఫాను నేను ఎదుర్కొన్నాను, పెద్ద పెద్ద సంఘటనలు గుండా నేను వచ్చాను. ఇప్పుడు ఈ తుప్పరు వాళ్ళండి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తుఫాల నుండే నేను బయటకి రాగలిగినప్పుడు, అంటే నా దేవుడు నన్ను బయటకు తీసుకురాగలిగినప్పుడు, ఈ కోవిడ్ అనేది ఏంటి, ఈ పరిస్థితి అనేది, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా నేను భయపడను, సిగ్గుపడను, అవమానించబడను. కానీ దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తానని నిర్ణయం తీసుకున్నానని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతావో చెయ్యి బిడ్డ, ఎంతవరకు నువ్వు చేస్తావో చెయ్యి. నువ్వు మౌనంగా ఉండకని దేవుడు చెప్పిన మాటను బట్టి ఈ రోజు కూడా ఈ కోవిడ్ కాలంలో కూడా ఈ భయంకరమైన మరి అంటే నిస్సహాయ పరిస్థితుల కాలంలో కూడా నేను టీవీ పరిచర్యను కొనసాగించగలుగుతున్నాను అంటే అది కేవలం దేవుని నామ మహిమార్థము, ఆయన పిలిచిన పిలుపుని బట్టండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మహాత్మా గాంధీ గురించి నేను వాళ్ళు చెప్పాలనుకోలేదు, కానీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి అంటే ఎప్సిబా అండి. నాకు ఇన్ని సంఘాలను స్థాపిస్తావని చెప్పలేదు, ఇదిగో ఇంతమంది నువ్వు నడిపిస్తావని చెప్పలేదు. ఎవరు కరీంనగర్ కోసం పోరాడుతున్నాను అని అనుకుంటున్నాను. మరి కోవిడ్ వచ్చింది, నేనేం చేయలేకపోతున్నాను, ఒక్క గృహాన్ని కూడా నేను తట్టలేకపోతున్నాను. కానీ నాకు దేవుడిచ్చిన మొదటి దర్శనం ఎప్సిబా బ్యూలా అండి. అవును, ఆయన ఇష్టరాలుగా జీవించడం అనేది ఆయన నాకు ఇచ్చిన మొట్టమొదటి పిలుపు. ఒక మహాత్మా గాంధీకి బైబిల్ చేతులు పెట్టి రక్షణ అనే వస్త్రాన్ని ధరింపచేసి ఆయన దేవస్సుని మరి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి ఆయనని దేవుడు వాడుకున్నట్టుగా నా గురి అనేది ఎప్సిబా లాగా జీవించడం అనేది నేను పెట్టుకున్నాను. కాబట్టి ఈ సమాధానాన్ని నేను పొందుకోగలుగుతున్నాను. అది పరలోకం నుండి పొందుకున్న సమాధానం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుతో దేవుడి నామంలో మరి 4 సంవత్సరాల గోస్పెల్ టీవీ పరిచర్య నేను ముగించుకుంటుండగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మరి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు నాకు కృపనివ్వాలని మీరు నా కోసము, నా పరిచర్య నిమిత్తము, గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ టీవీ పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ లోకంలో మనుషులకి భయపడితే మేము ప్రయాణం చేయలేమయ్యా. కోవిడ్కి భయపడినను మేము ప్రయాణం చేయలేం. కానీ ప్రభా, నీ యందు భయభక్తులు కడిగి ముందుకు నడిచే భాగ్యాన్ని, ప్రభా నైనా వరాన్ని, ఆత్మను తండ్రి మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన తేడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.